హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇండిపెండెన్స్ డే ఈరోజు అయితే మా కాలేజీలో అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మీకైతే చూపిస్తాను ఎలా చేస్తారు ఏందో. పదండి వెళ్ళిపోదాం. సో గాయ్స్, ఇక్కడే అయితే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేది చూడండి. అక్కడైతే ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుద్ది. ఇక్కడ అందరూ ఫ్యాకల్టీకి చైర్స్ అరేంజ్ చేస్తున్నారు, అంటే స్టూడెంట్స్కి లేదులేండి. ఇక్కడైతే వాలీబాల్ అయితే మ్యాచెస్ జరుగుతున్నాయి. మెకానికల్ ఈసీకి ఎవరు విన్ అయితే వాళ్ళకైతే స్టేజ్ పైన అయితే ట్రోఫీస్ అయితే ఇస్తారు. సో చూద్దాం ఎవరైతే గెలుస్తారో. సో ఇక్కడ చూడండి, అందరు ఎన్సీసీ క్యాండిడేట్స్ అందరూ ఎవరి ప్లేసెస్ లో అయితే ఉన్నారు. మాకు ఇక్కడ ఆర్మీ ఉంది, ప్లస్ నేవీ కూడా ఉంది. 2 ఎన్సీసీస్ అయితే మా కాలేజీలో అయితే ఉన్నాయి. వాళ్ళ హార్డ్ వర్క్ కి వాళ్ళు ఉన్న దానికైతే సెల్యూట్ అయితే చేయొచ్చు. ఎంత ఎండ్ ఉందంటే ఆ రోజు చాలా అంటే చాలా ఎండ్ ఉంది. అయినా కానీ వాళ్ళు ఆ పరేడ్ అయిపోయే వరకు అక్కడే అలానే నించున్నారు. సో ఇక్కడ చూడండి, మాకు చీఫ్ గెస్ట్ స్థానానికి అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారు. ఇంకొంచెంసేపట్లో అయితే మా చీఫ్ గెస్ట్ అయితే వచ్చేసారు. చూడండి, మా కరస్పాండెంట్ ఇంకా మా డైరెక్టర్ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మా కరస్పాండెంట్ సార్, ఇంకా మా డైరెక్టర్ సార్ వచ్చి సూట్ బూట్ వేసుకున్న ఆయన. ఇద్దరైతే మా చీఫ్ గెస్ట్ ఈ రోజు అయితే. వాళ్ళే ఫ్లాగ్ హైస్టింగ్ అన్ని అయితే చేస్తారు. సో వాళ్ళని ఎన్సీసీ వాళ్ళు అయితే తీసుకొని ఒక ప్రౌడ్ వాకింగ్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంకా మా కరస్పాండెంట్ సార్ అయితే ఫ్లాగ్ హైస్టింగ్ అయితే చేసేస్తున్నారు. మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయ్స్. Department is leading the third platoon in today's parade. సో మార్చ్ ఫస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మా డైరెక్టర్ సార్ అయితే స్పీచ్ అయితే ఇస్తున్నారు మన ఇండిపెండెన్స్ డే గురించి. సో తర్వాత అయితే డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒకటి జరిగింది. అంటే ప్రోగ్రామ్ అనకూడదు కానీ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఇక్కడ. తర్వాత అయితే ఎన్సీసీలో ఉన్న ఒక అబ్బాయి అయితే సాంగ్ అయితే పాడారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కదా, ఏం లేదు గాయ్స్. వీళ్ళందరూ అయితే వేరే వేరే స్టేట్స్ కి ప్లేసెస్ కి వెళ్ళి సో ఏమంటారు క్యాంపెయినింగ్ కి వెళ్తారు కదా. ఒకరు వచ్చి ఒరిస్సాకి వెళ్ళారు, ఒకరు వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళారు, ఒకరు వచ్చి ముంబైకి వెళ్ళారు. సో ఒక్కొక్క వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళి అయితే అన్ని చేసి వస్తారు. ఎన్సీసీ దగ్గర నుంచి మా కాలేజ్ అయితే సూపర్ సపోర్ట్ చేస్తుంది. చాలా స్టేట్స్కి అయితే వెళ్ళి వస్తూ ఉంటారు. చాలా మంది అయితే బాగా పర్ఫామ్ చేసి అక్కడ సర్టిఫికేట్స్ మెడల్స్ సంపాదించుకొని అయితే వస్తూ ఉంటారు. ప్రౌడ్ గా ఫీల్ అవుతారు వచ్చిన తర్వాత. సో నేను ఇందాక చెప్పాను కదా గేమ్స్ అయితే పెట్టారని చెప్పి. సో దాంట్లో అయితే ఈసీ అయితే రన్నర్స్ గా అయితే వచ్చింది. సో మా వాళ్ళందరూ వెళ్ళి రన్నర్స్ కప్ అయితే తీసుకుందామని చెప్పి అందరూ అయితే వెళ్తున్నారు. మా కరస్పాండెంట్ సార్ అయితే ఆ ట్రోఫీని అయితే ఇస్తున్నారు. చూడండి ఒకసారి. తర్వాత వీళ్ళందరూ మెకానికల్, వీళ్ళే విన్నర్స్. సో వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. ఎవరైనా సరే మన ఫ్రెండ్సే. విన్నర్స్ ఆర్ లూజర్స్, వీఆర్ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ టుగెదర్. निकालने के लिए अनुमति चाहता शिवान, जय शिवान. సో గాయ్స్, ఇక్కడతో పెరేడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఎన్సీసీ వాళ్ళు విత్ పర్మిషన్ అయితే పెరేడ్ అయితే ఎండ్ చేస్తారు. చూడండి ఒకసారి. ఇంకా మా చీఫ్ గెస్ట్ సార్ ఇంకా మా డైరెక్టర్ సార్ అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. అంటే అయిపోయింది మొత్తం సెలబ్రేషన్స్ అన్ని.
సో ఇంకా నేనైతే మా బ్యాచ్ తో కలిసి కొంచెం సేపు ఫన్ గా అయితే మాడుకొని ఆ ట్రాఫీస్ తో ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోదామని రెడీ అయిపోయాను నేను ఇంటికి. ఇక్కడితో మొత్తం అయిపోయింది. ఇంక అందరైతే ఫొటోస్ అవన్నీ ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఎన్సీసీ వాళ్ళైతే మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు, గ్రూప్ ఫొటోస్ అయితే. చూసారు కదా మా కాలేజీలో సెలబ్రేషన్స్ అయితే. ఈ బ్లాగ్ అయితే నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరొక వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.